హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బూల్ బులియా 3 మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం. సీన్ ఓపెన్ చేస్తానంటే ఒక రాజమహల్లో ఒక ఆమె నాట్యం చేస్తా ఉంటుంది. అంతలోకి అక్కడికి రాజు వచ్చి ఆ నాట్యం చేసే ఆమెని చెంబట్టు గేట్ కొట్టి ఆమెని అక్కడి నుంచి ఈడ్చుకొని ఓ తావును కట్టేసి ఆమె చుట్టుకారం కట్టెలు పెట్టేసి మంట పెట్టమని వేరే వానికి చెప్తే ఒక ఆయన మాస్క్ వేసుకోండి ఆడికి మంట పెట్టేసి ఆ బిడ్డని కాల్చేస్తాడు. ఆ పిల్ల ఆ మంటల్లో కాలుకుంటా అరస్తా చనిపోతుంది. ఆ పిల్ల పూర్తిగా కాలిపోయిన తర్వాత అక్కడ పడేసిందే మాస్క్ ఎత్తుకొని మూతికేసుకొని ఇలా నడుచుకుంటా వచ్చి ఆ పిల్ల నగిపెట్టిండి ఆయన ఒక రూమ్ లో పనుకో ఉంటే ఆ దయ్యం కొంచెంసేపులో అట్లా ఇట్లా భయపించి ఫైనల్ గా పైనుంచి దూకి ఆ బిడ్డని కాల్చింది ఆయన్ని చంపేస్తుంది. ఇక మన హీరో దగ్గరికి పోతే మన హీరో ఒక దయ్యాలు వదిలిచ్చేవాడు. ఆయన పేరు రూబాబా అంట. మన హీరో అతని అసిస్టెంట్ ని పిలుచుకొని ఒక ఇంట్లో ఒక పిల్లోనికి దయ్యం పట్టిందంటే ఆడికి పోయేసి ఆ దయ్యంతో మాట్లాడతాడు. ఆ దయ్యం పేరు పింటూ అంట. ఏ పింటూ, నిన్ను మొన్నే కదా వేరే శరీరం నుంచి బయటకు పంపించినాను, మళ్ళా ఇక్కడికి వచ్చేస్తున్నావా? సరేలే ఈ బుట్టి నుంచి బయట వచ్చేయంటే ఆ దయ్యం నేను రాను అని చెప్తా ఉంటుంది. అందుకని హీరో కోపం వచ్చేసి ఒక గన్నులో గంగాజలం పోసుకుని ఉంటాడు. ఆ గంగాజలం ఎత్తి ఆ దయ్యం మీద పోసే కిందికి ఆ దయ్యం వదిలేసి వెళ్ళిపోతుంది. మళ్ళా ఆ డుబ్బ పిల్లోడు వాళ్ళ అమ్మ నాయన హీరోకి థ్యాంక్స్ చెప్తాడు. లిటరల్ గా మన హీరో నిజమైన బాబా కాదు, ఒక దొంగ బాబా. ఆ డుబ్బ పిల్లోడు ఒకరోజు పార్టీ చేసుకొని అట్లా ఆడుకుంటా ఉన్నప్పుడు కొంచెం మంట ఆ పక్కన ఉండే కట్టనికి తగిలి మొత్తం ఆ హాల్ అంతా అంటకపోతుంది. ఇంక వాళ్ళు డబ్బులు అడిగింటారు. వాళ్ళ అమ్మలకు పాడు తెలిసిందంటే ఎట్టబడితే అటు కొట్టేస్తారని చెప్పి భయపడి దయ్యం బట్టినట్టు డ్రామా ఆడి ఆ దయ్యాన్ని వదిలిచ్చే ఆయనకి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు తీసుకొని వాళ్ళకి కట్టేద్దామని చెప్పి డ్రామా ఆడింటాడు. ఇంకా ఇదే మాతోనే అందరినీ మోసం చేస్తా ఉంటాడు. కొంతమంది ఇండ్లకాడి బియ్యి నీ మెల్లో ఉండే గోల్డ్ చైన్ అంతా శాపానికి గురి అయింది, అది ఈ బాబాకి చెయ్యి అని చెప్తాడు. మళ్ళీ కొన్ని లగ్జరీస్ పెయింటింగ్స్ ఉంటే అవి కూడా శాపానికి గురైనవి, అవి కూడా బాబాకి ఇచ్చేయండి అంటాడు. ఆఖరికి ఒక పాప ఉంటే ఆ బిడ్డ కూడా శాపానికి గురైంది అని చెప్పి ఆ పిల్లని కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతా ఉన్నప్పుడు ఒకరోజు ఒక పెద్ద ఇంట్లోకి దయ్యం పట్టిందని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు పిలిచే కిందికి హీరో దయ్యాన్ని వదిలిచ్చేదానికి పోతాడు. వాళ్ళ అసిస్టెంట్ మామూలుగా స్విచ్ బోర్డు కడిగి లైట్లు ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా ఉంటాడు. కాకపోతే ఈ ఇంట్లో మాత్రం స్విచ్ బోర్డు వాళ్ళ అసిస్టెంట్ కి ఏడా కనపడదు. అంతలోకి లైట్లు ఆన్ అవుతా ఆఫ్ అవుతా ఉండి అక్కడికి హీరో ముందరికి దయ్యం వస్తుంది. ఏమరా పిలిచినావు చెప్పు అనే లెక్కలో. దానికి హీరో నేనేం పిల్లలేదమ్మా నువ్వు వెళ్ళిపో అనే మాతో భయపడతా ఉంటే వాళ్ళ అసిస్టెంట్ దయ్యాల్ని పాడు చూసినాడనుకో భయం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా హీరో ఎక్కువ భయపడిపోతాడు. మళ్ళా ఆ దయ్యం గెటప్ వేసింది అది మన హీరోయిన్. ఆ బిడ్డ ఇంకా ఇంట్లో ఉండే ఆయన ఇద్దరు ప్లాన్ వేసి హీరో నిజమైన బాబానా ఫేక్ బాబానా అని చెప్పి నిరూపిద్దాం అనుకుంటారు. మళ్ళా హీరో భయపడిండేదంతా వీడియో తీసి హీరోని బ్లాక్ మెయిల్ చేస్తారు. మా దగ్గర ఒక దయ్యం ఉంది, దాన్ని నువ్వు వదిలించినావంటే నీకు ₹1,00,00,000 ఇస్తాము, లేదనుకో ఈ వీడియోని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తాము అని చెప్తారు. హీరో మళ్ళా ₹1,00,00,000 అనే కిందకి సరే అని చెప్పి వాళ్ళతో డీలింగ్ మాట్లాడుకొని అందరూ ట్రైన్ లో పోతా ఉంటారు. ఇక అంత లగ్జరీస్ గా ఉండేవాళ్ళు ఒక చీప్ ట్రైన్ లో పోతా ఉంటారు. అదిగాక హీరో నేను ఫ్రాడ్ అని తెలిసి నన్ను ఎందుకు పిలుచుకొని పోతున్నారు అని అడిగితే హీరోయిన్ ని ఆ బిడ్డ మనం అడిగి నాకు నీకే తెలుస్తుందిలే అని చెప్పి హీరోని వాళ్ళ ఊరికి పిలుచుకొని వస్తుంది. ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ హీరోని ఎవరో వచ్చినారు విచిత్రంగానే మాతో చూసుకో ఉంటారు. ఇక అది గమనిస్తా హీరో ఆ పెద్ద రాజమహల్ కాడికి వెళ్ళిపోతారు. ఇంకా హీరో మహల్లోకి పోదామంటే మహారాజు ఆల్లేడు ఈ పక్కన ఉండాడు అని చెప్పి పశువుల పాకుంటే దాంట్లో చూపిస్తారు వాళ్ళు. ఆ పక్కన తిరిగి చూస్తే ఆడ ఒక ఆవు ఉంటుంది. ఆ యావు దగ్గర పాలు పిండేది వదిలేసి ఆ యావుకే పాలు దాపిస్తా ఉంటారు. ఆ యావు సన్నగా ఉందని. ఏంది వీళ్ళు మహారాజులైంది ఈ మాత్తో ఉండారు అనే లెక్కలో హీరో ఆలోచించుకుంటా లోపలికి వెళ్లి చూస్తే ఆ మహారాజు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పరిస్థితి అంతా మరీ దీనంగా ఉంటుంది. వాళ్ళు ఒక పేస్ట్ ను కొని దాన్ని 1 సంవత్సరం రోజులు వాడింటారు. ఇంకా పరిస్థితి చూస్తానంటే హీరో అతని దగ్గర ఉండే పేస్ట్ ని ఇచ్చేస్తారు. వాళ్ళు ఇంత పెద్ద పేస్ట్ వచ్చిందంటే మనం 2 సంవత్సరాలు వాడేయచ్చులే అని అనుకుంటా ఉంటారు. ఇంకా అక్కడికి మహారాజు వస్తాడు. మన హీరో అడిగి చూసి మహారాజు ముద్దు పెడదాం అనుకున్నప్పుడు ఆడ వీల్ చైర్ లో ఉండేది మహారాజు అంగరక్షకుడు. ఆ వీల్ చైర్ తోస్తా ఉండేది మహారాజు. అది చూస్తానంటే హీరో ఏంది విచిత్రంగా ఉండారు అనుకుంటా ఉన్నప్పుడు ఆ మహారాజు నీకోసమే ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము అని చెప్తాడు. ఇంకా సరేలే భోజనం తిందామని అడిగిపోతే ఆడ ఒక చపాతి, ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిరకాయ ఉంటుంది. దానికోసం ఆ మహారాజు అంగరక్షకుడు ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటారు. ఇక అవన్నీ చూస్తానంటే హీరోకి డౌట్ వచ్చి మీరే ఈ పరిస్థితిలో ఉన్నారు, నాకు ₹1,00,00,000 ఎట్లా ఇస్తారు అని చెప్పి హీరోయిన్ అడిగితే ఆ బిడ్డ హీరోని పిలుచుకొని రాజపురి అయితే ఒక ఆయన ఉంటాడు గుండె ఆయన దగ్గర పిలుచుకొని పోతుంది. మళ్ళా వాయన హీరో హీరోయిన్ ముగ్గురు ఆ మహల్లోకి పోతారు. మన హీరో ఆడంతా భయపడతా చూస్తా ఉన్నప్పుడు ఆడో ఫోటో ఉంటుంది. దానికల్ చూస్తే
ఆ ఫోటో కళ్ళు ఉన్నిట్టుని హీరోని చూసేందుకు భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా మళ్ళా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ తర్వాత రాజపురోహితుడు గోడ మీద నుండి ఒక రాజకుమారుడు ఫోటో చూపించి, ఇది నీ ఫోటోనే, నువ్వు మళ్ళా పునర్జన్మ ఎత్తి పుట్టినావు, నీకోసం ఇన్ని రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ఆ మహల్ స్టోరీ మొత్తం చెప్తాడు. ఈ మహల్ కి ఒక రాజకుమారి పుట్టింది. ఆ బిడ్డ పేరు మంజులిక. మంజులిక నాట్యంలోను యుద్ధ విద్యల్లోనూ బాగా ఆరితేరింటుంది. ఆ పిల్ల కళ్ళు మూసుకొని కూడా కత్తి గురి చూసి విసరగలదు. ఇక ఆ టైంలో రాజుకి ఒక కొడుకు పుడతాడు. కాకపోతే అది రాణితో పుట్టకన్నా అక్కడుండే దాసితో పుడతాడు. మళ్ళా ఆ పిల్లోనికి దేవేంద్రనాథ్ అనే పేరు పెడతారు. ఆ పిల్లోడు పుట్టడం మంజులేఖకి ఏమాత్రం నచ్చదు. ఇక దేవేంద్రనాథ్ ఒక దాసి కొడుకైనా కూడా ఆ మహారాజు వాళ్ళ కొడుకుని రాజుని చేస్తాడు. ఎందుకంటే ఆ మహల్కి రాజు ఉండల్లా, రాణి ఉండకూడదు అని. ఇక దేవేంద్రనాథ్ రాజు అవడం మంజులికకి నచ్చక ఆ రోజు రాత్రి వాళ్ళ తమ్ముని పొడిచి చంపేస్తుంది. ఇక సింహాసనం కోసం ఆ పిల్ల వాళ్ళ సొంత తమ్మునే చంపేసింది కాబట్టి ఆ బిడ్డని లాక్కొని కట్టేసి చుట్కారం మగ్గిపెట్టి చంపేస్తారు. ఆ తర్వాత ఆ బిడ్డ దయ్యంతో వచ్చి ఆ బిడ్డని కాల్చిండే వాళ్ళని, మహారాజుని అందరినీ చంపేస్తుంది. మళ్ళీ మిగిలిన రాజు కుటుంబీకులు ఆ మంజులిక ఆత్మని ఎట్లైనా బంధించాలని చెప్పి ఒక పెద్ద యోగం చేపించి పురోహితులని అందరినీ తెప్పించి ఫైనల్ గా ఆ మంజులికని ఒక రూమ్ లో పెట్టి బంధించేస్తారు. కాకపోతే ఆ మంజులికని అంతం చేసిండ్రు. ఇక వాళ్ళ భవిష్యవాణి ప్రకారము మళ్ళా దేవేంద్రనాథ్ పుట్టి ఆ మంజులిక దయ్యాన్ని నాశనం చేస్తాడు దుర్గాష్టమి రోజు అని చెప్పి వాళ్ళ పూర్వీకులు చెప్పింటారు. ఇంకా అప్పటి నుంచి దేవేంద్రనాథ్ ఎప్పుడు పుడతాడు ఎప్పుడు వస్తాడు అని చెప్పి దాదాపు 200 సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తా ఉంటారు. ఆ స్టోరీ మొత్తం ఏంటంటే హీరోకి భయం వచ్చేసి నేను వెళ్ళిపోతానంటే ఆ రాజపురోహితుడు నువ్వే అంతం చేయగలవు, ఎందుకంటే నువ్వు మహారాజు అనేగినికి హీరో ఓ నేను మహారాజుని కదా, సరేలే అంతం చేస్తాను అని చెప్పి డీల్కు ఓకే అంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ మహల్ విలువ దాదాపు 100 కోట్లు ఉంటుంది అని వాళ్ళు మాట్లాడుకుంటారు. మళ్ళీ వీళ్ళు ఆ పశువుల పాకలోకి వచ్చినప్పుడు ఆ కోటలోని మహారాజుకి మామూలుగా అక్కడుండే ప్రజలు శిస్తు కడతారంట. మళ్ళా మంజులికకి భయపడి ఆ రాజే వాళ్ళని కాపాడుకోలేకున్నాడు, ఇంక మనల్ని ఏం కాపాడుతాడని ఆ డబ్బులు ఇచ్చేది నిలిపేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా దేవేంద్రనాథ్ మళ్ళా పుట్టి ఆ కోటకు వచ్చినాడు అని వాళ్ళందరూ ఫీల్ అయ్యి మళ్ళా ఆ కోటకి ట్యాక్స్ కడతా వస్తారు. ఇక వాళ్ళకి డబ్బులు వచ్చింది కాబట్టి వాళ్ళందరూ మహల్లోకి షిఫ్ట్ అయిపోతారు. ఆ టైంలో అక్కడికి ముగ్గురు వచ్చేసి నువ్వు మహారాజు కాదు, నువ్వు మళ్ళా పుట్టలేదు, నువ్వు ఫేక్ బాబావి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటారు. దానికి హీరో తెలివిగా ఆలోచించి మీరు ముగ్గురు నా ఆస్థానంలో పని చేస్తా ఉంటారు, నా కాలు నొక్కతా ఇంట్లో అంతా చెత్తలు తోస్తా ఉన్నారు, మీకు ఇప్పటికైనా గుర్తొచ్చిందా అంటే వాళ్ళు అదంతా ఏం గుర్తు రాలేదంటారు. మీకెందుకు గుర్తొస్తుందిలే, మీకు గుర్తొచ్చాడుగా నేను చేస్తాను. ఆ తర్వాత మహల్లో ఉండే బంగారం అంతా తీసుకొని యాడో పెట్టేసినారు, మళ్ళీ మీరు చచ్చిపోయినారు, ఇప్పుడు మళ్ళా పుట్టినారు కదా, మీకు పూర్వజన్మ గతం కనుక గుర్తొచ్చిందంటే ఆ బంగారం ఏడుందో మీకు తెలుస్తుంది చెప్పండి అంటే వాళ్ళు మాకేం గుర్తు రాలేదంటారు. దానికి హీరో వాళ్ళని పట్టుకొని కొట్టండి, వాళ్ళకందరికీ గతం గుర్తొస్తుందేమో అని అక్కడ ఉండే ప్రజలకు చెప్తే వాళ్ళందరూ పట్టుకొని ఉతక కొట్టేస్తారు. మళ్ళా కొంచెంసేపటికి ఆపండి, ముందు చేసిన పనులు మళ్ళా చేస్తున్నారంటే గతం గుర్తుకు రావచ్చు అని చెప్పి మళ్ళీ వాళ్ళని వాళ్ళ అసిస్టెంట్లు మాత్రం పెట్టుకుంటాడు హీరో. ఇంకా అక్కడ పూజలంతా అయిపోయిన తర్వాత వీళ్ళందరూ మహల్లో కూర్చోన్నప్పుడు అక్కడికి మల్లిక అనే ఒక ఆమె వస్తుంది. ఆమె ఆ మహల్లో ఉండే చెత్త అంతా క్లీన్ చేసి పెయింట్లు వేసేదానికి వాళ్ళ కంపెనీ నుంచి వచ్చింటుంది. ఇక ఆ కంపెనీకి ఫోన్ చేసింది హీరోయిన్. కాకపోతే కౌశిక్ అనే ఆయన ఒక ఆయన వచ్చిందల్లా. కాకపోతే ఇప్పుడు మల్లిక అనే ఒక ఆమె వచ్చేగినికి హీరోయిన్ కౌశిక్ ఫోన్ చేస్తుంది. ఆయన ఫోన్ ఎత్తడు. ఏమైంది ఏమంటే మల్లిక ఆయన చాలా పెద్ద లీవ్ తీసుకున్నాడు, అందుకనే నేను వచ్చినాను అని చెప్తుంది. దానికి అక్కడున్న మహారాజు సరే ఎవరైతే ఏమొచ్చింది కదా చాలు అని చెప్పి సరే రండి అని చెప్తాడు. మల్లిక హీరో దగ్గరకు వచ్చి నువ్వేనా మహారాజువి మళ్ళా పుట్టిండేది, నీకు మీ అమ్మ మీ నాన్న మీ అక్క మంజులిక గురించి ఏమన్నా గుర్తొచ్చిందా అని అడిగితే హీరో ఏం గుర్తురాలేదని చెప్తాడు. దానికి మల్లిక ఏం పర్లేదులే గుర్తొస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి హీరో నిద్ర రాలేదని చెప్పి అట్లా కోట్లో తిరుగుతా ఉన్నప్పుడు పైన హీరోయిన్ ఉంటుంది. హీరో ఏం నిద్ర రాలేదా అంటే ఆ పిల్ల నిద్ర రాలేదు అని చెప్తుంది. సరే అట్లా నడుచుకుంటా పోదాం రా అని చెప్తే ఆ బిడ్డ పైన నుంచి కిందికి ధమాన్ దూకేసి మళ్ళా కాళ్ళు చేతులు సరి చేసుకొని దెయ్యమ్మతో హీరో దగ్గరకు వచ్చేస్తా అంటే హీరో భయపడి అరస్తా నిద్ర లేహేస్తాడు. ఇదే టైంలో ఆ పక్కన కిటికీలోంచి మల్లిక హీరోని చూస్తా ఉంటుంది. మళ్ళా రోజు మార్నింగ్ ఆ కోట మొత్తాన్ని క్లీన్ చేసేదానికి ఓపెన్ మంది జనాలు వస్తారు. పైన హీరోయిన్ ఉంటే హీరో ఈసారి మళ్ళీ నిజంగానే దూకేస్తుంది అని హీరోయిన్ దగ్గరికి పట్టుకునేస్తాడు ఆ బిడ్డని కిందన పడిపోని కన్నా. మళ్ళీ ఆ బిడ్డతో కొంచెంసేపు లవ్ ట్రాక్ నడిపేసి ఆ పిల్ల అట్లా వెళ్ళిపోయిన తర్వాత హీరో కిందికి వచ్చి చూస్తే ఆ ఇంట్లో పని చేయాల్సిందే ముగ్గురు పనోళ్ళు, మేము పని చేయము నువ్వేం చేసుకుంటావు చేసుకోనే మాతో చెప్తా ఉంటాడు. దానికి హీరో మీకు గతం గుర్తు తెప్పించాలంటే
కొరడాతో కొట్టినా అంటే మళ్ళీ బాగా గుర్తొస్తుంది అనే కిందికి వాళ్ళు అదంతా ఎందుకో మేము ఇట్లే పని చేస్తా ఉంటామో మళ్ళా మాకు గతం గుర్తొచ్చేస్తుందిలే అని వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి మల్లిక మంజులిక యొక్క కత్తులు కటార్లు అవన్నీ చూస్తా ఉంటుంది. అక్కడికి ఆ కోట రాజు వచ్చి ఈ కత్తులన్నీ మంజులికవి, ఆ అమ్మాతో ఎవరు కత్తుల్ని విసరలేరు అని చెప్తే మల్లిక ఒక కత్తి శ్రేగిందికి అది పక్కకి బిగుచ్చుకుంటుంది. నేను చెప్పాను కదా అని చెప్పి ఆ రాజు వెళ్ళిపోతాడు. కాకపోతే ఆ మల్లిక విసిరిండే కత్తి ఒక ఈగకి గురిచూసి గుచ్చుకుని ఉంటుంది. ఆ తర్వాత మల్లిక నవ్వుకుంటా ఉండిపోతుంది అది చూసుకొని. ఇక వేరే రూమ్ లో హీరో పనుకోన్నప్పుడు ఒక పాట వస్తుంది. హీరో ఫోన్ వచ్చిందేమో అని ఎత్తి మాట్లాడితే ఫోన్ వచ్చిండదు. ముందర రేడియోలో నుంచి పాట వస్తా ఉంటుంది. హీరో పోయి పాట ఆఫ్ చేస్తాడు, వచ్చి పనుకుంటాడు. మళ్ళా పాట వచ్చేగిందికి హీరోకి భయం వచ్చి ఆ పాట సౌండ్ ఆఫ్ చేద్దామని చూస్తే అది ఆగదు, అట్లే పాట వస్తూనే ఉంటుంది. మళ్ళా హీరో దగ్గర ఉండే ఒక గన్నులో గంగాజలం ఉంటుంది. అది ఎత్తి ఆ రేడియో మీద వేసేగిందికి ఆ రేడియో కలిపి మళ్ళా పాట ఆగిపోతుంది. అంతలోకే హాల్లో కొంతమంది అరస్తా ఉంటే హీరో అడిగి చూస్తే అక్కడ దేవేంద్రనాథ్ ఫోటో కాలిపోతా ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళు ఈ పెయింటింగ్ దానంతటికి అదే మాట్లాడటానుకున్నా అని మాట్లాడుకుంటా అంటే మల్లిక అయ్యో పెయింటింగ్ కాలిపోయిందా, చాలా బాధగా ఉంది అని చెప్పి అటు నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ విషయాలన్నీ చూస్తా ఉండే హీరో మార్నింగ్ లేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కాకపోతే అక్కడికి హీరో అసిస్టెంట్ వస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ అటు నుంచి వెళ్ళిపోదామన్నప్పుడు ఆ పొట్టోడు మన ఇద్దరిని పట్టుకునేయడానికి ఏసీపీ రాతో తిరుగుతా ఉండారు, మనం దయ్యాలు వదిలిస్తాము అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులంతా తీసుకునేసేది వాళ్ళకి తెలిసిపోయింది. మనం గానే దొరికినామంటే మనల్ని కొలబడి చేస్తారు, మనం కొన్ని రోజులు ఇక్కడే అండర్ కవర్ లో ఉందామని ఆ పొట్టోడు చెప్పేగిందికి హీరో సరేలే ఇక్కడే ఉందామని చెప్పి లోపలికి వచ్చేగిందికి లోపల హీరో చేమిందా కొంచెం రక్తం మాత్రం ఏదో పడతా ఉంటుంది. ఏమని చూస్తే ఆ కోటలోని రాజు కొడుకు బర్గర్ తింటా అంటాడు, దాంట్లోంచి సాస్ అంతా కిందన పడతా ఉంటుంది. ఇక అందుకని హీరో కోపం వచ్చి ఓని కొడదాం అనుకుంటాడు. కాకపోతే మళ్ళా ఎందుకు లేకొట్టేదని వాళ్ళక్క ఫోన్ తెచ్చిస్తే 20 రూపాయలు ఇస్తాననే కిందికి ఆ పిల్లోడు తెచ్చిస్తాడు. దాంట్లో హీరో దయ్యాన్ని చూసి భయపడే వీడియో ఉంటుంది. దాన్ని డిలీట్ చేద్దామని ఎత్తి చూస్తా ఉన్నప్పుడు దాంట్లో హీరో ఫోటోలన్నీ ఉంటాయి. అంతలోకి ఆడికి హీరోయిన్ వచ్చి సెల్ తీసుకుంటుంది. హీరో నువ్వు కూడా నన్ను ప్రేమిస్తాండవు కదా అని మాట్లాడితే ఆ పిల్ల అవును అని మళ్ళీ ఒప్పుకుంటుంది. మళ్ళీ హీరో హీరోయిన్ ఇద్దరు ఆ కోటలో తిరుగుతా ఉన్నప్పుడు అక్కడ మంజులిక డోర్ కి వేసిందే తాళం కింద పడిపోయింటుంది. ఆడ ముందర చూస్తే మంజులిక వచ్చింటుంది. వీళ్ళిద్దరూ భయపడి పారిపోతా ఉంటారు. అక్కడి నుంచి వేరే తాను దాక్కుంటే అక్కడ కూడా మంజులిక వస్తుంది. అక్కడి నుంచి పరిగెత్తిపోయి మళ్ళీ ఇంకో తాను దాక్కుంటే అక్కడ రక్తం కనబడిసి ఆడ కూడా మంజులిక ఉంటుంది. హీరో హీరోయిన్ ఇంకెక్కడొద్దు పూర్తిగా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు అక్కడ మల్లిక ఉండి హీరో చేయి పట్టుకొని మంజులిక దగ్గర పిలుచుకొని మంజులికని గోబట్టు గేట్ కొడితే ఆడ మంజులిక మాతో వేషం వేసిండేది ఆ ఇంట్లో పనిచేసే పనోళ్ళు. వాళ్ళకైతే ఏమి ఎట్లా అని అడిగితే హీరో వాళ్ళప్పుడు ఒకరోజు వాన గట్టి పడతా అంటే వాళ్ళు ఎద్దల బండి ఎత్తుకొని వచ్చినారంట. ఇక వాన పడతాందని చెప్పి ఆ పెద్ద కోటలోకి బియ్యి ఆడ మంజులిక డోర్ కాడికి పోతే ఆడకు బేగంకాయ కింద పడిపోయింది తుప్పు పట్టిపోయి. మళ్ళీ వీళ్ళు డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పోయిన తర్వాత లోపలంతా చాలా బాగుండిందంట. అందుకని దాదాపు 2 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారంట. ఇక అప్పటి నుంచి మళ్ళీ ఎవరికి డౌట్ రాకన్నా ఆ రూమ్ కి ఎట్లా బీగాలు ఉన్నాయో అట్లా వేసి పక్కన కిటికీ తుండా లోపలికి పోవడం రావడం అట్లా చేస్తా ఉన్నారంట. ఇప్పుడు హీరో వచ్చినాడు దుర్గాష్టమికి మంజులికని తరిమేస్తాను అని చెప్పి మళ్ళీ కోటలోకి ఆ రాజు వాళ్ళ బిడ్డలందరూ వచ్చేస్తే ఈ పని వాళ్ళందరూ బయటికి పోవాలి కదా అని ముందుగానే భయపించి తరిమేద్దామని వాళ్ళు ఈ మాత గెటప్ లేదన్నారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో వచ్చిన రోజే ఈ మాత భయపెడదామని చెప్పి ఆడాడ పరిగెత్తడము, మళ్ళీ ఫోటోలో కళ్ళు పెట్టి చూడడము, మళ్ళీ ఒకసారి దేవేంద్రనాథ్ ఫోటో కాల్ చేయడము, ఆ రేడియోలో నుంచి పాటలు రావడము ఇవన్నీ వీలే చేసినారంట. ఇవన్నీ విన్న తర్వాత హీరోకి మల్లిక మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డ మంజులికని చూసి భయపడి ఉండదు. ఎందుకు అని అడిగితే మల్లిక ఆడుండేది మంజులిక కాదు, మంజులిక ఎట్టుంటుందో నాకు తెలుసు అని చెప్పేందుకు మళ్ళా హీరో ఒక ప్లాన్ వేసి మల్లికని మంజులిక మాతో యాక్ట్ చేయమని చెప్పి ఆ మరుసటి రోజు దయ్యాన్ని వదిలిసి చేస్తాను అని చెప్తాడు. మల్లిక కూడా దానికి సరే అంటుంది. ఆ మరుసటి రోజు ఊర్లో ఉండే జనాలందరినీ పిలిచి హీరో నేను మంజులిక దయ్యాన్ని వదిలిచ్చేస్తున్నాను రండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ ముందర ఆడ మంజులిక దయ్యం డోర్ కాడికి వేసి ఏ మంజులిక ఇటు నుంచి వెళ్ళిపో అంటే మల్లిక నువ్వేంద్ర నాకు చెప్పేదన్నే మాతో గట్టిగా అరిసేసి హీరోని భయపించేస్తుంది. మళ్ళీ కొంచెంసేపులకి డోర్ మామూలుగానే ఓపెన్ చేసేస్తుంది. హీరో మంజులిక వెళ్ళిపోయింది అని చెప్పి వాళ్ళందరికీ చెప్తారు. వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అంతలోకి ఆడికి రాజపురోహితుడు వచ్చి ఎందుకు మీరు దుర్గాష్టమి ముందు రోజు ఓపెన్ చేస్తున్నాడు అంటే హీరోయిన్ దానికి ఈ డోర్ ముందుగానే ఓపెన్ అయింది 2 సంవత్సరాల ముందే, ఆ పనోళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఈ కోట గురించి మీరు చెప్పింది అదంతా అబద్ధము అంటే ఆ రాజపురోహితుడు లేదు ఇదంతా అబద్ధం కాదు అని చెప్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో ఆ పక్కన మల్లిక ఆడుండే గోడనంతా నీట్గా బాగు చేస్తా ఉన్నప్పుడు ఆడ గోడ పగిలిపోయి లోపల ఒక డోర్ కనపడుస్తుంది.
వీళ్ళందరూ లోపలికి బీ చూసి షాక్ అయిపోతా ఉంటారు. ఎందుకంటే అక్కడ కూడా సేమ్ మంజులిక రూమ్ డోర్ ఎట్టుందో ఆ మాత్రమే డోర్ పెట్టి ఆడంతా తాయెత్తులు కట్టింటారు. మల్లిక చూసి అద్భుతం, ఒక డోర్ ఓపెన్ చేస్తే ఇంకో డోర్ కనపడిసింది అని మాట్లాడుతా ఉన్నప్పుడు రాజపురోహితుడు ఈ డోర్ గురించి ఈ మహల్ పుస్తకంలో లేదు, నేను ఒకసారి గ్రంథాలయానికి పోయి చెక్ చేస్తాను, మీరెవరు ఈ డోర్ ని ఓపెన్ చేయొద్దని దుర్గాష్టమి దాకా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హీరో కూడా సరే అని చెప్పి అటు నుంచి బయటికి పోయిన తర్వాత ఆడుండే ఆ కోట రాజుకి కొన్ని మాటలు చెప్పి, ఏముంది ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నాను, ఇంకో డోర్ కూడా ఓపెన్ చేస్తే ఈ కోటను మీరు అమ్మేయచ్చు, నాకు మస్తు డబ్బులు వస్తుంది అని చెప్పి ఆ కోట రాజును ఒప్పించేసి కిందనకి బి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే మంజులిక రూమ్ డోర్ మొత్తం ఉండే డోర్ ని ఓపెన్ చేద్దామని చూస్తా ఉంటాడు. ఈ గ్యాప్ లో రాజపురోహితుడు గ్రంథాలయంలో బుక్కులు చదువుతా ఉన్నప్పుడు ఆ కోట గురించి ఏదో ఒక విచిత్రమైన విషయం తెలుస్తుంది. అది వెంటనే వీళ్ళందరికీ చెప్పాలని చెప్పి ఫాస్ట్ గా నడుచుకుంటా వస్తా ఉన్నప్పుడు మన హీరో ఆ డోర్ ని పగలగొట్టేసి డోర్ ఓపెన్ చేస్తాడు. దాంట్లో నుంచి ఓపెన్ అయిన కాకులు బయట వచ్చేస్తాయి. రాజపురోహితుడు ఎందుకు ఓపెన్ చేసినాడు డోరు అని చెప్పి అరుస్తాన్నప్పుడు హీరో దాని లోపల ఏం లేదు అని చెప్తే మళ్ళా ఆ కోట గురించి వీళ్ళకెవరికి తెలియని ఒక విషయాన్ని నేను చెప్తాను అని చెప్పి రాజపురోహితుడు చెప్తా ఉన్నప్పుడు ఆ గ్యాప్ లో ఆ కోటలోకి ఒక ఆమె నడుచుకుంటా వచ్చేస్తుంది. ఇక ఆ కోట విషయానికి వస్తే 200 సంవత్సరాల ముందు ఆ కోట మహారాజుకి 2 కూతుర్లు 1 కొడుకు. పెద్ద పాప పేరు అంజలిక, చిన్న పాప పేరు మంజులిక. వాళ్ళిద్దరూ ఒకరికి మించిన ఒకరు. నాట్యంలో గాని, కత్తులు కటార్లు వీటిల విషయాల్లో గాని వాళ్ళిద్దరూ ఒకరిని మించి ఒకరుంటారు. ఒక రోజు ఆ కోటలో ఫుల్ నాట్యం వేసిన తర్వాత ఆ కోట మహారాజు ఆ కోటకు రాజుగా తన కొడుకు నియమిస్తాడు. వీళ్ళిద్దరు కూతుర్లు ఆ కోటకు రాణులు అవుదామనుకున్నారు. కాకపోతే ఉన్నట్టుండి వాళ్ళ తమ్ముని చేసేందుకు వాళ్ళిద్దరు అక్కలజల్లీల్లో షాక్ లో ఉంటారు. మళ్ళా సరేలే అని ఆనందం నటిస్తా ఉంటారు. ఆ టైంలో దేవేంద్రనాథ్కి పెళ్లి ఉంటుంది. అక్కడ ఉండేది కూడా హీరోయిన్. ఆ బిడ్డ ఏం జరుగుతుంది ఏమి అనే మాతో ఉంటుంది. ఇక ప్రెసెంట్ డేకి వస్తే హీరోను ఆడుండే రాజు వాళ్ళందరూ టీవీ చూస్తా ఉంటారు. ఆ టీవీలో హీరోయిన్ మాతో ఒక ముసుగేసుకొని టీవీ దగ్గర రమ్మంటుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడు అని చెప్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆ కోటలో ఉండే రాణి అంజలికాదేవి మాతో ఉండే ఒక ఆమె వస్తుంది. ఆమె ఒక మహారాణి అంట. ఇప్పుడు ఈ రాజు యొక్క కోట కొనేదానికి వచ్చింటుంది. థ్యాంక్స్, నువ్వు డోర్ ఓపెన్ చేయడం వల్లే నేను ఇటుకు వచ్చినాను అని చెప్తే హీరో షాక్ లో ఉంటారు. ఇదేంది, ఇది ఏం సంబంధం లేకన్నా మాట్లాడుతాంది అని. దానికి అమ్మ, నువ్వు డోర్ ఓపెన్ చేస్తున్నావు, మంజులికాని తరిమేస్తున్నావు, ఇప్పుడు అందుకని నేను కోట కొనేదానికి వచ్చినాను, అట్లా చెప్పినానులే అని చెప్పేసి నువ్వు దయ్యాలతో మాట్లాడుతా అంటావా అంట. ఇంకా దయ్యాలు నీ ముందరకు వస్తే నువ్వు గుర్తుపడతావా అంటే హీరో గుర్తుపడతాను అని చెప్తే ఆ బిడ్డ అవునా సరేలే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మందిర వేరే రూమ్ లో ఉన్నప్పుడు ఆడికి మల్లిక వచ్చేసి ఒకరి గొంతులో ఒకరు పట్టుకుంటారు. అసలు వీళ్ళు 2 దయ్యాలా 2 మనుషులు అనేది కూడా అర్థం కాకుండా ఉంటుంది. ఆ టైంలో ఆ కోటలోకి ఓపెన్ అయిన కాకులు వచ్చేసి గాల్లో ఎగరతా కింద పడి చచ్చిపోతాయి ఆ కోటలోనే. ఆ కోటలో ఉండే రాజు వాళ్ళందరూ వచ్చి చూసి భయపడిపోతా ఉంటారు. తెల్లారితో ఆ రాజు ఆ కాకులన్నిటిని బిర్యానీ మాతో చేసి వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పెట్టేస్తా ఉంటారు. ఎందుకంటే కోడి కొనేదానికి డబ్బులు లేక కాకి బిర్యానీ పెట్టేస్తా ఉన్నాడు ఫ్రీగా. ఇక వీళ్ళ కథ కొంచెం పక్కన పెడితే మన హీరో హీరోయిన్ మందిర ముగ్గురు గుడి దగ్గర పోతారు. ఆ బిడ్డని గుళ్ళోకి పోదామంటే నేను దేవుని నమ్మను, నేను రాను అంటుంది. దానికి హీరో సరే గుడన్నా చూద్దాం రండి సుట్కారం ఎట్టుందో అంటే మందిర కోపం వచ్చేసి నేను రానన్నాను కదా అని గట్టిగా అరుస్తుంది. ఆ మాటలు వింటానంటే హీరోకి హీరోయిన్ కి భయం వచ్చేస్తుంది. ఏంది బిడ్డ దైమా మనిషి అని. ఇక వాళ్ళందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కోటలోని రాజు హీరోకి డబ్బులు ఇచ్చేసి ₹1 కోటి చెక్కు ఇంటికి వెళ్ళిపోమంటాడు. కాకపోతే హీరో హీరోయిన్ ప్రేమిస్తా ఉంటాడు. ఆ కోట రాజు కూతురే హీరోయిన్. ఇక హీరోయిన్ ఎట్టైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి అంతకుముందర ఒకసారి హీరోయిన్ వాళ్ళ నాయన వాళ్ళమ్మ చచ్చిపోయి ఉంటుంది, ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కనబడుతుంది, మాట్లాడుకుంటా ఉంటాడంటే ఆ విషయాలు ఇప్పుడు హీరో గుర్తిచ్చేసి అతని ఒంట్లోకి హీరోయిన్ వాళ్ళమ్మ ఆత్మ దూరేట్టు యాక్టింగ్ చేస్తాడు. మళ్ళా హీరోకి హీరోయిన్ కి పెళ్లి జరిగేట్టుగా ఆడుండే వాళ్ళందరినీ ఒప్పించేస్తాడు. ఇక ఆ మరుసటి రోజు ఆ ఇంట్లో పని చేస్తా ఉండేవాళ్ళు అక్కడుండే బంగారంతా దొబ్బేస్తా ఉంటారు. అంతలోకి ఆడికి హీరో హీరోయిన్ వస్తే ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆ కోట యొక్క మహారాణి మంజులికాదేవి ఫోటో మాకు దొరికింది, ఇంకొని చూడండి అని చెప్తా ఉంటారు. వాళ్ళు చూద్దాం అనుకుంటా ఉన్నప్పుడు పైన మల్లిక పెయింట్ డబ్బా ఎత్తి కిందికి దుబ్బేస్తుంది. అరే రే పెయింటింగ్ పాడైపోయిందా, ఏం కాదులే పెయింటింగే కదా అని చెప్తా ఉంటుంది. ఇక హీరో కథ చూస్తే హీరో పెళ్లికి రెడీ అవుదామని చెప్పి రాజు కుట్రలు ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పి ఒక డబ్బా ఓపెన్ చేసి చూస్తామన్నప్పుడు రాజు ఎర్ర కలర్ డ్రెస్ హీరోయిన్ వాళ్ళ మామ ఉంటే వాయిని గొంతుకాయ పట్టుకునేస్తుంది. మళ్ళీ హీరో కష్టపడి వాయిని వదిలించుకొని ఆటి నుంచి పరిగెత్తుకుంటా బయట వచ్చేస్తాడు. హాల్లో ఆ కోట మహారాజు ఈ కోటని నేను 800 కోట్లు కాదు 1000 కోట్లకు అమ్ముతాను, మీరు ఇచ్చిండే చెక్ ఇంకోండి చింపేస్తాను, మీరు మర్యాదగా బయట పోండి అని తరిమేస్తాడు.
అంతలోకి హీరో వచ్చి ఈ కోటలో ఇంకా దయ్యం ఉందని చెప్పేందుకు ఆ చింపేసిందే చెక్కుని ఎతికిద్దాం అనుకుంటారు. కాకపోతే అది కుదరదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ప్లాన్ వేసి బయట మందిరా ఉంటే ఆ బిడ్డను ఆ కోట కొనేయండి అని చెప్తే ఆ బిడ్డ 100 కోట్లు ఇస్తానంటుంది. సరేలే 100 కోట్లు ఇయ్యండి అని చెప్తే కాకపోతే దుర్గాష్టమి రోజు ఈ కోట నేను కొంటాను, ఆ పొద్దే డబ్బులు ఇస్తాననే గినికి ఓ లేదు మాకు ఇప్పుడే కావాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఆడుండే మందిర దుర్గాష్టమి రోజు దాకా ఉంటేనే నేను డబ్బులు ఇస్తాను, లేకంటే నేను కొన్న దీన్ని అంటా ఉంటుంది. అంతలోకి ఆడికి ఒక విక్కీ అనే ఒక బిజినెస్ మ్యాన్ వస్తాడు. ఆయన ఈ రోజే ఇప్పుడే మీకు నేను డబ్బులు ఇచ్చేసి ఈ కోటను కొనుక్కుంటాను అని చెప్పేందుకు వాళ్ళు డీలింగ్ కి ఓకే అంటారు. అది గమనిస్తా అంటే మందిర అవునా ఎలా కొంటావో చూస్తానని చెప్పి అనుకుంటా ఉంటుంది. ఈ టైంలో మల్లిక లోపల కుర్చీని తుడుస్తా ఉంటుంది. అక్కడికి విక్కీ వచ్చేసి ఈ సింహాసనాన్ని ఎత్తుకొని వచ్చి నా కారులో వేయండి, నేను ఎత్తుకొని మా ఇంట్లో పెట్టుకుంటాను అని హీరోయిన్కి చెప్పేందుకు మల్లిక ఈ సింహాసనం ఈ కోట యొక్క గౌరవానికి సంబంధించినది, ఇట్లా ఎత్తుకోబోకూడదు అనే మాటతో చెప్తే దానికి విక్కీ ఈ కోట మొత్తం నేనే కొనేశాను కాబట్టి ఈ కోటలో ఉండే ప్రతి ఒక్క వస్తువు నాకే సొంతం, నేను ఎట్లా నచ్చితే అట్లా చేసుకుంటాను అని చెప్పి మాట్లాడి బయట ఒక ట్రక్ లో పెట్టించుకొని ఆయన ఒకడే సింగల్ గా కారులో పోతా ఉంటాడు. ఆ టైంలో అక్కడికి మంజులిక దయ్యం వచ్చి ఆ కారు మీద పడి మళ్ళా ఆ కారు లోపలికి పోయి విక్కీని భయపెట్టేకిందికి విక్కీ దిగి బరిగెత్తా ఉంటాడు. మళ్ళా బయటకు వచ్చి విక్కీని చంపేస్తుంది. ఇక ఆ మరుసటి రోజు మార్నింగ్ హీరోయిన్ ను కోటలో వచ్చి చూస్తే అక్కడ సింహాసనం అట్లే ఉంటుంది, దాని మీద మల్లిక కూర్చో ఉంటుంది. హీరోయిన్ ను ఈ సింహాసనం ఇక్కడికి ఎలా వచ్చింది, నువ్వెందుకు కూర్చో ఉండవు ఇక్కడ అని మల్లికని అడిగితే మల్లిక ఇది నా సింహాసనము, నేను కాకపోతే ఎవరు కూర్చుంటాడు, ఎవరు పడితే వాడు బయటకు ఎత్తుకొని అని చెప్పి ఆ కుర్చీని పైకి లేపేసేగినికి హీరోయిన్ భయపడి అటు నుంచి పరిగెత్తుకుంటా బయట వచ్చేస్తుంది. బయట హీరోలందరూ ఉంటారు, వాళ్ళకొచ్చి చెప్దామనుకున్నప్పుడు అక్కడికొచ్చి చూస్తే షాకు, ఎందుకంటే మల్లిక అక్కడే వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది గంట సేపుల నుంచి. ఇక హీరోయిన్ టెన్షన్ లో ఉన్నప్పుడు అక్కడికి మల్లిక నవ్వుకుంటా వచ్చి విక్కీ చచ్చిపోయినాడా, అయితే ఇంకా హ్యాపీలే, ఇంక ఈ కోటను నేనే కొంటాను 100 కోట్లకి, అది కూడా దుర్గాష్టమి రోజే కొంటాను అని చెప్పి నవ్వుకుంటా వెళ్ళిపోతుంది. అది చూసిందే మల్లిక కూడా గట్టిగా నవ్వేసి ఏంది ఈ మాత్రం ఎవరన్నా నవ్వుతారా ఒక మనిషి చచ్చిపోతే అని చెప్పి ఆ పిల్ల కూడా నడుచుకుంటా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరిని చూసిందే వాళ్ళందరికీ వీళ్ళిద్దరిలో ఆ దయ్యం ఎవరు మంజులిక అనేది అర్థం కాదు. ఇక రాత్రే హీరో నిద్రపోతా ఉన్నప్పుడు ఏదో ఒక పాట వస్తా ఉంటుంది. సెల్లా అని చెప్పి చూస్తే సెల్లు కాదు. ఇక ఈ సౌండ్ కింద నుంచి వస్తా అని చెప్పి హీరో మెట్ల మీద నడుచుకుంటా వస్తా ఉన్నప్పుడు ఆడ ఒక్కాకి అరస్తా ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా కిందన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ మల్లిక మందిర ఇద్దరు చెక్కాచెమ్మ ఆడుకుంటా ఉంటారు. వాళ్ళు ఉనిట్టుండి మన హీరో కళ్ళు చూసి ఇక్కిల్ నవ్వుకుంటా మా ఇద్దరిలో ఎవరు మంజులికానో అర్థం కావడం లేదా అని హీరో కళ్ళు చూస్తే హీరో వాళ్ళిద్దరిని చూసి గట్టిగా అరిచేసి నిద్రలేసేస్తాడు. బిడ్డ పక్క కళ్ళు చూస్తే హీరోయిన్ పనుకుంటుంది. ఆ బిడ్డ ముందర మంజులిక దయ్యం ఉంటుంది. ఆ బిడ్డని లేసే ఆ దయ్యాన్ని చూపిస్తే ఆ పిల్ల లేచి గట్టిగా అరిచేసి మళ్ళా నువ్వు పనుకుంటుంది. ఏంది బిడ్డ తెకలదాని మాత్రం పనుకునేసింది అనుకొని మళ్ళా ముందర చూస్తే ఉనిట్టుండి మంజులిక ముందరకొచ్చి మాయమైపోతుంది. ఇక అదే టైంలో పక్కన బెడ్ మీద హీరోయిన్ చూస్తే హీరోయిన్ కనపడదు. అందుకని హీరోకి భయం వచ్చేసి ఆ కోటలోంచి బయట వచ్చేసి ఒక ముసుగు కప్పుకొని రాత్రంతా మేలుకో ఉంటాడు. తెల్లారవుతుంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ని ఎత్తుకొని అటు నుంచి వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు హీరోయిన్ పిలిచి మన ఇద్దరికి పెళ్లి కదా నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అంటే హీరో ఏపే నీతో నాకు పెళ్లి ఏంది అనే మాతో బయట వచ్చి కారు ఎక్కి అటు నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఎన్నిసార్లు రౌండ్ వేసుకొని తిరిగినా కూడా మళ్ళా ఆ కోట ముందరకే వచ్చి ఆగుతుంది ఆ కారు. ఇక బయటకు మనం పోలేమని చెప్పి కోటలోకి వస్తే అక్కడున్న హీరోయిన్ హీరో మీదకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఎవరితో మాట్లాడాలా అంటే ఆడుండే పనుల్లో మాతో మాట్లాడని చెప్తారు. మళ్ళా హీరోకి నువ్వు బయట పోయినోడు వెళ్ళిపోకన్నా మళ్ళా ఎందుకు వచ్చినావని అడిగితే మీరు పోయి చూపించండి ఒకసారి అని చెప్పి హీరో చెప్తాడు. మళ్ళీ వీళ్ళు ముగ్గురు పనులు వాళ్ళిద్దరు బండి ఎత్తుకొని వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటారు. కాకపోతే ఎన్నిసార్లు తిరిగి మళ్ళా ఆ కోట కాడికే వచ్చేస్తా ఉంటారు. మళ్ళా ఎద్దల బండికి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ ముగ్గురులో ఒకడు లోయలో కళ్ళబడిపోతాడు. మళ్ళా మిగిలిండే ఇద్దరు ఆ కోటలోకి వస్తారు. ఆ మరుసటి రోజు దుర్గాష్టమి. ఆ రోజు పూజ చేసి ఆ మంజులిక దయ్యాన్ని అందరు చేద్దాం అనుకుంటా ఉంటారు. ఆ మరుసటి రోజు రాత్రి హీరో దయ్యాలను వదిలిచ్చే గెటప్ వేసుకొని కిందికి వచ్చినప్పుడు ఆ మంజులిక దయ్యాన్ని వదిలించేదానికి ఆ రాజు పురోహితుడు ఒక నూనె ఇచ్చింటాడు. ఆ నూనె అక్కడుండే పనులు ఇద్దరు పెట్టుకుంటా ఉంటారు. మళ్ళీ వాళ్ళిద్దరిని కొట్టేసి ఆ పక్కన హీరోయిన్ ఎక్కడో అరస్తావని ఇట్టుంటే అడిగి చూస్తే ఆ బిడ్డ ఒళ్ళంతా కిరోసిన్ మాత్రం ఏదో పోసుకొని నేను అగ్గి పెట్టేసుకుంటాను అని బెదిరిస్తా ఉంటుంది. హీరో మళ్ళీ ఓపిగ్గా అడిగి ఆ పిల్ల దగ్గర నుంచి లైటర్ ఉంటే అది పక్కకి తీసుకొని ఆ పిల్లని కాపాడి మళ్ళీ అటు నుంచి పిలుచుకొని మందిర దగ్గరికి పోతాడు.
ఎందుకంటే హీరోయిన్ మంత్రితో మాట్లాడుతూ ఉన్నిందట. ఏమైందో ఏమో తెలియదు, ఇప్పుడు ఆ కిరోసిన్ పోసుకొని అగిపెట్టుకుంటా ఉన్నిందని చెప్పేగిందికి మందిర దగ్గరికి వచ్చి, నీకు నేనంటే కదా కోపము, నన్నేమన్నా జైలుకి ఆ బిడ్డని ఎందుకు చేస్తానవి ఈ మాతో అని చెప్పి అరస్తాడు. మందిర నేనేం చేయలేదు అనుకుంటా ఉన్నప్పుడు ఆడికి మల్లిక వచ్చేసి మందిర జుట్టు పట్టుకొని ఆడున్న స్తంభం ఎక్కేసి పైనుంచి కిందకేసేస్తుంది. కాకపోతే కిందకొచ్చి మళ్ళా ఆ బిడ్డని పట్టుకొని, మా ఇద్దరిలో మంజలిక ఎవరు అర్థం కావడం లేదా, నేనే మంజలికాని అని చెప్పి గట్టిగా అరస్తా ఉంటుంది. మళ్ళా మందిరాన్ని పక్కన పారేసి హీరో దగ్గరికి వచ్చి గొంతుగా పట్టుకొని లేపేసి నిన్ను నేను చంపేస్తాను అని బెదిరిస్తా ఉన్నప్పుడు హీరో తెలివిగా మల్లిక చుట్కారము నూనె పోసేసి అగ్గిపెట్టేస్తాడు. ఇక మందిర ఎట్లుందో చూద్దామని వచ్చినప్పుడు మందిర పైకి లేసి మూతంతా ఒక సైడ్ కాలిపోయి ఉంటుంది. నేనే మంజలికాని అని చెప్పి ఆ కుర్చీ పైకి ఎత్తేసి కిందికి దింపేసి ఆడుండే వాళ్ళందరినీ కొట్టేసి, నువ్వు తప్పుడు అక్కడ ఎంచుకున్నావు తమ్ముడు, నేను మంజలికాని అని చెప్తా ఉన్నప్పుడు ఆ మంటల్లో ఉండే మల్లిక అరస్తా ఉంటుంది. హీరో ఇంకా ఆ టైంలో తన చేతిలో ఉండే నూనెని మందిర మీద పోద్దామనుకుంటాడు. అంతలోకి మల్లిక ఆడికొచ్చి, నేను చవదానికి పోయిన తర్వాత నాకు అర్థమైంది నేనేం తప్పు చేశానో, నువ్వు ఆ తప్పు చేయొద్దు అని చెప్పి మల్లిక మందిర దగ్గరికి పోయి నీ అసలైన రూపం మాకు చూపించు అని చెప్తే ఆ దెయ్యము మందిరాన్ని వదిలేసి పైకి బియ్యి నిలబడుతుంది. ఆడు చూస్తే అందరూ షాకు. ఎందుకంటే ఆడుండేది అంజలికానో మంజలికానో అమ్మాయిలు కాదు, ఆ రాజు ఒక్కగానొక్క కొడుకైన దేవేంద్రనాథ్. అసలు దేవేంద్రనాథ్ మంజలికాగా ఎలా మారినాడు అని తెలియాలంటే 200 సంవత్సరాల ముందు ఆ కోట రాజు దేవేంద్రనాథ్ని రాజుగా చేసిన తర్వాత వాళ్ళొక్కళ్ళిద్దరూ దేవేంద్రనాథ్ని చంపేద్దామని వస్తారు. కాకపోతే ఆడికొచ్చి చూస్తే దేవేంద్రనాథ్ కమ్మలు పెట్టుకొని ముందర గజ్జలుంటే అవి చూసుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరు అక్కల చెల్లెలు షాకు. మళ్ళా కత్తులు ఆడబెట్టేసి ఆడికొచ్చి వాళ్ళ తమ్మని ఏమి ఎట్లా అని అడిగితే ఏం లేదక్క ఊరికే చూస్తా ఉండాను అని చెప్పి మాట్లాడతాడు. వాళ్ళిద్దరు అక్కల చెల్లెళ్ళు మేము ఎక్కలే కదా, మాతో కాకపోతే ఇంకెవరికి చెప్తావు అనే కిందికి మళ్ళా నాకు మీ మాతోనే ఉండాలనిపిస్తుంది అక్క, నాట్యం ఆడాలనిపిస్తుంది అని చెప్పేగిందికి సరేలే నాన్న నువ్వు అట్లే ఉండు, మేము చూసుకుంటాం ఏం జరిగినా అని చెప్తారు. ఇక దేవేంద్రనాథ్కి నీకు నాట్యం అంటే ఇష్టం కదా, మేమిద్దరం అక్కల చెల్లెలు పాట పాడతాము, నువ్వు నాట్యం వేద్దు అని చెప్పి ఆ పక్కకి వాళ్ళు పాట పాడతా అంటే దేవేంద్రనాథ్ నాట్యం వేస్తా ఉంటాడు. ఆ టైంలో వాళ్ళలో పెద్ద పాప అయిన మంజలికకి పోయి నాయన్ని పిలుచుకొని రాపో అంటే మంజలిక ఆడికొచ్చి వాళ్ళ నాయన్ని నీ కొడుక్కి ఎందుకు సింహాసనం ఇచ్చినాము, ఓడు మొగోడనే, ఓడు మొగోడు కాదు రా చూద్దు అని చెప్పి వాళ్ళ నాయన్ని పిలుచుకొని వచ్చిన తర్వాత ఆడికొచ్చి వాళ్ళ నాయన చూస్తే కొడుకు ఇంకా ఆ అమ్మాయి మాత్రం నాట్యం వేస్తా అంటే ఆయన కోపం వచ్చేసి చంపట్టు గేట్ కొట్టేసి వాళ్ళ కొడుకుని కాల్చి చంపేయమంటాడు. ఇంకా ఆడుండే వాళ్ళ తమ్ముని ఈడ్చుకుంటా పోతా ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడు బాధతో వాళ్ళ అక్కోళ్ళని చూస్తే వాళ్ళ అక్కోళ్ళు ఇద్దరు నవ్వుకుంటా ఉంటారు. అది చూస్తా ఉండే వాళ్ళ తమ్ముడు మా అక్కోళ్ళు ఇద్దరిని నేను నమ్మినాను కదా, నన్ను ఎందుకు మా అక్కోళ్ళు మోసం చేశారు అని చెప్పి షాక్ లో ఉండిపోతాడు. ఇంకా కోట మహారాజు వాళ్ళకి బిడ్డలే పుట్టలేదనే మాత్రం ఒక తీర్పు ఇస్తాడు. అదేలాగంటే వాళ్ళిద్దరు కూతుర్లకి వాళ్ళ రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. దాంట్లో వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ కొడుకుని చంపినట్టు, ఆ తర్వాత ఇప్పుడు కాలుస్తా ఉండేది వాళ్ళ చిన్న కూతురు మంజలికానే అన్నిట్టు. ఇక ఆ ప్లాన్ అంతా చెప్పిండేది వాళ్ళ పెద్ద కూతురు కాబట్టి అసలు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పెద్ద కూతురు అనే ఒక పాప ఉంది అనేది కూడా లేకన్నా వాళ్ళ చరిత్రలో రాపిస్తాడు. అసలు ఆ కోట రాజు వాళ్ళ కూతుర్లిద్దరికి శిక్ష ఎందుకు అంటున్నాడంటే వాళ్ళిద్దరు కూతుర్లు వాళ్ళ కొడుకు గురించి ప్రైవేట్ గా చెప్పొచ్చు, అట్లా కాకన్నా ఒక పెద్ద సినిమాతో క్రియేట్ చేసి వాళ్ళ కొడుకుని ఆయన చేతులతోనే చంపించేడుగా చేస్తున్నారు కాబట్టి ఆ రాజు కోపం వచ్చి వాళ్ళిద్దరు కూతుర్లని కూడా ఈ మాత్రం శిక్షలు విధిస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు అక్కల చెల్లెళ్ళు అటు నడుచుకుంటా పోతా అన్నప్పుడు వాళ్ళ తమ్ముడిని చూస్తారు. వాళ్ళ తమ్ముడు మళ్ళీ తేరుకొని వాళ్ళ అక్కల ముందు చూసి వాళ్ళని ఎప్పటికీ వదలకూడదు అని చెప్పేసి అట్లే పగబట్టి దయ్యంమాతో అయిపోయింటాడు. మళ్ళా వచ్చి వాళ్ళ నాయన్ని చంపేసింటాడు. మళ్ళీ మిగిలిండే కుటుంబ సభ్యులందరూ మాంత్రికుల్ని పిలిచి దేవేంద్రనాథ్ని కింద నుండే గదిలో బంధిస్తారు. మళ్ళీ వాళ్ళు తెలివిగా ఆలోచించి ఆ గదిని పూర్తిగా మూసేసి పైన మంజలిక రూమ్ లోనే ఇప్పుడు దేవేంద్రనాథ్ని పేరు మార్చి మంజలిక చచ్చిపోయింది అనే మాతో క్రియేట్ చేసి మంజలిక రూమ్ లో బంధించినట్టు వాళ్ళంతా డెకరేట్ చేసి పెట్టింటారు. కాబట్టి ఫస్ట్ ఆ ఇంట్లో పనోళ్ళు ఆ రూమ్ తెరిచినా కూడా ఏం ఇబ్బంది రాలేదు. కాకపోతే మళ్ళీ హీరో అసలైన దయ్యాన్ని దాచిపెట్టిండే రూమ్ ని తెరిచే కిందకి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చినాయి వాళ్ళకి. ఇక ఆ రోజు బయట వస్తానిట్టే వాళ్ళిద్దరు అక్కల చెల్లెల్ని చంపేద్దాం అనుకుంటాడు. కాకపోతే చంపేస్తే ఈజీగా చచ్చిపోతారని చెప్పి తను అనుభవించిండే బాధ ఓళ్ళు అనుభవించల్లా, అందరి దగ్గర అవమానాలు పొందల్లా అని చెప్పి వాళ్ళిద్దరిలో ఎవరు మంజలిక దయ్యము అని చెప్పి అట్లా క్రియేట్ చేసి ఉంటుంది ఆ దేవేంద్రనాథ్ దయ్యము. ఇక ఆ టైంలో హీరో ఆ పక్కన ఆ నూనె కింద పగలగొట్టేసింటే ఆ దేవేంద్రనాథ్ దయ్యం అడిగి బీరుతుంది, ఆ నూనెలో పట్టుబడిపోతుంది. ఇంకా దేవేంద్రనాథ్ దయ్యాన్ని చుట్టుపక్కల ఇద్దరు అక్కల చెల్లెళ్ళు ఆ దయ్యాన్ని అగ్గిపెట్టేద్దాం అనుకుంటారు. కాకపోతే ఆ టైంలో
వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరు అక్కల చెల్లిని నమ్మింటారు. కాకపోతే వాళ్ళే మోసం చేసినారు కాబట్టి ఇంక వాళ్ళ తమ్ముడు వాళ్ళ మీద పగతో ఉంటాడంతే. ఇంకా అదీ కాక వాళ్ళ తమ్ముడు అట్లా పుట్టడం వాళ్ళ చేతుల్లో ఏమన్నా ఉంది, ఆ దేవుడి చేతుల్లో ఉంది. ఇంకా ఆ దేవత దయ్యము వాళ్ళ సొంత అక్క వాళ్ళనే నమ్మి వాళ్ళు మోసం చేసేకి చనిపోయినాడు. కాబట్టి తప్పంతా వాళ్ళిద్దరు అక్కల చెల్లెలదే. కాబట్టి వాళ్ళిద్దరూ మమ్మల్ని క్షమించి తమ్ముడు, నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయినాము, ఇంకా తప్పంతా మాదే, చంపేస్తే మా ఇద్దరిని చంపేగిని ఇక్కడ ఉండే వాళ్ళని వదిలేయని ఎగిందికి. ఇంకా వాళ్ళిద్దరు అక్కలు తప్పు తెలుసుకొని క్షమాపణ కోరినాడు. కాబట్టి ఓని లోపల ఉండే ఇన్ని రోజులు దాచుకుని పగ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఓని ఆత్మ శాంతించి ఈ లోకం వదిలేసి అతనికి విముక్తి కలుగుతుంది. ఇక దేవేంద్రనాథ్కి శాంతి కలగాలంటే అదంతా హీరో వల్లే జరుగుతుంది అనేది అది వాస్తవమే. ఎందుకంటే హీరో వచ్చినాడు కాబట్టి ఆ డోర్ ఓపెన్ చేస్తున్నాడు, మళ్ళీ వాళ్ళ అక్కలు వచ్చినారు, ఫైనల్ గా ఇలా విముక్తి కలిగింటుంది. ఇక వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ అక్కల చెల్లిలో చిన్నమైన ఇప్పుడు ఉండే మల్లిక అక్కడికి నిజంగానే ఆడ వర్క్ చేసేదానికి వచ్చింటుంది. ఇంకా రెండో ఆమె మందిర అక్కడుండే రాజమహల్ కొనేదానికి వచ్చిండదు. ఆ బిడ్డ పేరు ఏసీపీ రాథోర్ అంట. మన హీరో కోసం ఎత్తుక్కుంటా వచ్చింటుంది. అక్కడతో సినిమా హ్యాపీగా ఎండ్ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, భూల్ భులియా 3 మూవీ స్టోరీ. నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు కనుక నచ్చింటే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.